భరతమాత వందనాలు, జరుపుకో గణతంత్ర దినోత్సవ సంబరాలు. అందుకో భరతమాత వందనాలు, జరుపుకో గణతంత్ర దినోత్సవ సంబరాలు. ఎందరో మహనీయుల త్యాగపరాలు, ఎంతటి ఘనచరితో నీ వీరగాథలు. జై భరతమాత, జై జై భరతమాత, జై భరతమాత, జై జై భరతమాత. మూవన్నెల జెండ చాటే మానవత్వము, మన జాతి నేర్పే సద్గుణల ప్రేమ తత్వము. మూవన్నెల జెండ చాటే మానవత్వము, మన జాతి నేర్పే సద్గుణల ప్రేమ తత్వము. ఎన్నో విభిన్న భావ వైవిధ్యము, ఏకత్వమే ఐక్యముగా పలికే నిత్యము. అందుకో భరతమాత వందనాలు, జరుపుకో గణతంత్ర దినోత్సవ సంబరాలు. జై భరతమాత, జై జై భరతమాత, జై భరతమాత, జై జై భరతమాత. ప్రజలనే ప్రభువుగా చేసిన రాజ్యాంగము, సామాన్యుడి ఏలుబడే ప్రజాస్వామ్యము. ప్రజలనే ప్రభువుగా చేసిన రాజ్యాంగము, సామాన్యుడి ఏలుబడే ప్రజాస్వామ్యము. అందరి దేవుళ్ళ మతాల సారము, అసమానతలెరుగని స్వేచ్ఛా ఫల సాకారము. అందుకో భరతమాత వందనాలు, జరుపుకో గణతంత్ర దినోత్సవ సంబరాలు. ఎందరో మహనీయుల త్యాగఫలాలు, ఎంతటి ఘనచరితో నీ వీరగాథలు. జై భరతమాత, జై జై భరతమాత, జై భరతమాత, జై జై భరతమాత, జై భరతమాత, జై జై భరతమాత, జై భరతమాత, జై జై భరతమాత. वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू।
विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय! भारत माता की जय! రాజ్యాంగగత ఆశయాలను కొనసాగిద్దాం. జై బోలో సత్య భారత్ కి జై బోలో సత్య భారత్ కి జై అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ రాజ్యం నా జన్మ హక్కు స్వరాజ్యం నా జన్మ హక్కు స్వరాజ్యం నా జన్మ హక్కు స్వరాజ్యం నా జన్మ హక్కు వారికి మా పాఠశాల గ్రామం తరఫున శుభాశిష్యులు. విలేజ్ వాళ్ళతో విన్నపము పాఠశాల గంగదేవిపల్లిలో ఉన్నది, కానీ విద్యార్థులు మాత్రం సరౌండింగ్ విలేజ్ నుంచి వస్తున్నారు. మీరందరూ కొత్త కార్యక్రమం ఉంది, పెద్ద ఆశలు పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ విద్యా సంవత్సరంలో మీరందరూ మీ వంతు పోటీ చేసి మా విలేజ్ వాళ్ళు మీరందరూ చూడాలని మనవి చేస్తున్నాను. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగల్యం మరుట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మా
మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. జంతుకు కట్టాలి రచిస్తూ నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకులు తిని బతికే నీకు శిస్తందుకు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నామన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిగాడు. గగన సిగల కెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాద్షా ముందు వంగి వంగి సాగు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన బట్టలు మూటలు పెట్టుకొని వర్తకం పేరున ఊరూర తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? మీ దేశాలు కన్ను తెరవకముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చాతకాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు వేశారు. మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టిన ఈ వేద భూమికి నీవు నాగరికత నేర్పావా? ఆత్మవంచన రూదర్ఫోర్డ్, ఆత్మవంచన. నేనే కాదు, మా భారతీయులు ఎవరు ఏనాడు ఇతరులను జయించాలని రాజ్యాలు స్థాపించాలని కోరలేదు. ఎప్పుడు ఇతరులే ఈ రత్నగర్భపై ఆశపడ్డారు. దుర్జన దండయాత్రలతో రక్తసిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు, రాళ్లల్లో కలిసిపోయారు. యవనులు హూనుల చరిత్ర ఎలా అంతమైపోయిందో మీ చరిత్ర కూడా అలాగే అంతమవుతుంది. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, ఈ జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజలకే పాటుపడతాను.
స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే భిక్షం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్త మాంసాలు ధారపోసి దక్కించుకోవలసిన వరం. నేను కోరేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగునున్న మనిషి కూడా స్వేచ్ఛ వాయులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావులేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకొని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో, రాగద్వేషాలకు అతీతమైన సమాజాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. ఎండకెండుతూ వానం తడుస్తూ రేయం బావులు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలి చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు. తల్లి పాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వాళ్ళని చూసి ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్ట వాంఛలు నా జాతిని సర్వనాశనం చేసింది రుతర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహం కలిగిన ఈ గుండె కరగట్టింది, నీపై పగబట్టింది. మీ అధికారం అంతమయ్యే వరకు, ఆఖరి తెల్ల ప్రాణి ఈ గడ్డ నుండి పారిపోయే వరకు, ఈ నిప్పుటేరులే, ఈ రక్తవశులే, ఈ జీవన్మరణ పోరాటమే. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కెళ్ళగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేది, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మార్గం. ఈ మట్టిలో మట్టినే, నీటిలో నీటినే, నా ప్రజల ఊపిరిలో ఊపిరినే, మనస్సులో భావాన్నే, హృదయాల జ్వాలనే, నా జాతి అందు పాడుకునే సమర గీతాన్నే. సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పాఠశాల హెచ్ఎం గ్రామ ప్రజలు, పెద్దలు, అలాగే పాఠశాల విద్యార్థులకు ప్రతి ఒక్కరికి నమస్కారం మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నా చిన్ననాటి రోజులు 10th క్లాస్ వరకు నేను వెళ్ళి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్, గ్రామ ప్రథమ పౌరురాలు స్వరూప గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, అదే రకంగా ఉపాధ్యాయులకు, గ్రామ ప్రముఖులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా మరి నా యొక్క పిల్లలు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు చూస్తే వాస్తవంగా అసలు నేనే పరేషాన్ అయినా. ఈరోజు జిల్లా స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి వారి యొక్క నైపుణ్యతను పురికి పట్టుకొని వాళ్ళని గుర్తించి, వాళ్ళు దేంట్లోనైతే నైపుణ్యత చూపిస్తున్నారో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మరి గుర్తించి ఏంటంటే టీచర్స్ వాళ్ళ మీద ఒక ప్రత్యేక దృష్టితోటి మరి కృషి చేసింది. కాబట్టే ఇవాళ మన పిల్లల్లో అంత నైపుణ్యత పెరిగింది. మన పిల్లల యొక్క కార్యక్రమాలు చూస్తూ ఉంటే మనలో కూడా అంత ఉత్సాహం వస్తుంది. కానీ వాళ్ళందరూ కనుక ఈ కార్యక్రమాన్ని చూసి ఉంటే చాలా పెద్ద మార్పు వచ్చింది. కానీ దురదృష్ట గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాల పోతున్నటువంటి పిల్లలు మన పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల యొక్క టాలెంట్ను, అంటే నైపుణ్యాన్ని పరిశీలించడం కోసం రాత్రిపూట ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమంలో ఈ పిల్లల ద్వారా కొన్ని కార్యక్రమాలు కనుక చేయించినట్లయితే వాళ్ళలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది.